విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించాలని, మాదక ద్రవ్యాలకు నో చెప్పి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆ అంశంపై శనివారం స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల విధులు వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన 3 టౌన్ సీఐ సాంబశివరావు మాట్లాడారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. యువతలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధికి కూడా తీవ్ర ముప్పు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి, ఈగల్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ కె అరుణ, సుజాత విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడ ఏదున్నా కూడా సార్ ముందుంటారు అనమాట. అంటే ఎక్కడ ఏది అవసరమైనా లేకపోతే దానికి ముందే ఆలోచించి చాలా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయటం, ముఖ్యంగా సీసీటీవీ అనేది అంత లెక్క ఉండాలి తెనాలి టౌన్లో అనేది ఒకటి చాలా ముఖ్యంగా శ్రద్ధ తీసుకున్నారు. అదొకటైతే ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్కి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా ఏ టైం అయినా ఫోన్ చేయగానే అమ్మ మా కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళని పంపిస్తాము, ఏమీ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అనేది చాలాసార్లు సార్ దగ్గర నుంచి భరోసా వచ్చింది నాకు. అందుకని సార్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్యాంపస్. నాకైతే నేను ఒక స్ట్రెంగ్త్గా, ఒక సెక్యూర్గా ఫీల్ అవుతాను ఆల్ ద టైమ్. సో ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడానికి మన మధ్యకు వచ్చారు సార్. సో చాలా సంతోషం. సో దీని గురించి శ్రద్ధగా విని సార్ ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడతారు మీతోటి, అమ్మాయిలు మీరందరూ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో అవన్నీ మీరు చేస్తున్నారని కాదు. ఇప్పుడు మీకు మా గౌరవ జిల్లా ఎస్పీ గారు రూపొందించినటువంటి వీడియోలన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాం. ఒక మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎలా అయిపోతాడు, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఎలా అయిపోతాడు, ఓకే, సొసైటీలో వాళ్ళకి చివరికి మరణం అనేది ఏ రూపంలో వస్తుంది అనేది అతి చిన్న వయసులో బిలో 20 yearsలోనే దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. సో ఇలాంటి కొన్ని వీడియోలు మీరు చూశాక నేను ఎందుకు చెప్పానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ టెర్రరిస్టులు ఉంటారు, వాడికి ఎప్పుడో వస్తాడు, ఏదో ఒక బాంబ్ బ్లాస్టింగ్ యాడో చేసేసి వెళ్ళిపోతాడు. నక్సలైట్ ఉంటాడు, ఎప్పుడో వస్తాడు, ఏదో ఒక ఇంపార్టెంట్ లీడర్నో ఒక పోలీసునో ఏదో అటాక్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అన్నిటికంటే కూడా అతి ప్రమాదకరమైంది డ్రగ్. దీన్ని సేవించాలంటే ఇది కానీ మానవాళిలోకి ఫ్రీగా వచ్చేసింది అంటే మాత్రం ఆల్కహాల్ లాగా ఎట్లయితే తాగుతున్నా అలాంటి పరిస్థితి వచ్చేసిందంటే ఆటోమేటిక్గా పోలీసులు కూడా నిద్రపోతూ ఉంటే, యంత్రాంగం అంతా కూడా నిద్రపోతూ ఉంటే ప్రజలు ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి ఉండదు. ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగింది, ఆ ఒక్క పర్సనే చనిపోతాడు, ఓకే, ఎవడైతే యాక్సిడెంట్ చేశాడో వాడు జైలుకి పోతాడు. ఈ కేసులు ఇలా ఉండదు. వాడు సేవించాడు అంటే వాడి వల్ల సంఘం భయపడతా ఉంటాడు, వాడిని చూస్తే ప్యానిక్ అవుతారు, వాడు వస్తున్నాడంటే ఉనికిపోయి చేస్తూ ఉంటాడు, వాడు పొరపాటు ఇంటికి వచ్చి అర్ధరాత్రి తల్లిపోతాడు, గుండె తెచ్చుకుంటాడు. అంటే వాడు చేసే యాక్టివిటీస్ అలా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు వీడియో చూడండి. 1 o'clock లోపు కంప్లీట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ వీడియో చూస్తే నేను చెప్పేదానికంటే కూడా దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. ఆ తర్వాత